నమస్కారం తీర్థయాత్రలు ఛానల్ కి స్వాగతం. గురువు గారు, ఇప్పుడు రాబోయే విశ్వావసునామ సంవత్సరంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ గ్రహాల పరిపాలన ఏ విధంగా ఉండబోతుందో కాస్త ప్రేక్షకులకు వివరించండి గురుగారు. విశ్వావసునామ సంవత్సరానికి ఏ ఏ గ్రహాలు పరిపాలకులుగా ఉండబోతున్నారు అనేది తెలుసుకుందాం. సహజంగా ఏ దేశానికైనా ఆ దేశాన్ని పరిపాలించడం కోసం, ఆ దేశం యొక్క ప్రజల యొక్క యోగక్షేమాలు చూడడం కోసం ఒక మంత్రివర్గం అనేది ఉంటుంది. రాష్ట్రాలకు కూడా మంత్రివర్గాలు ఉంటాయి. అదేవిధంగా పట్టణాలకు పురపాలక సంఘాలు, గ్రామాలకు గ్రామ పంచాయతీలు ఎట్లాగైతే ఉంటాయో, ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రజలందరినీ పరిపాలించడానికి కొన్ని గ్రహాలకు కొన్ని రకాలైనటువంటి ఆధిపత్యాలు వస్తాయి. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరానికి రాజు రవి. సహజంగా ఏ సంవత్సరమైనా సరే ఆ సంవత్సరం ఏ వారంతో ప్రారంభమవుతుందో ఆ వారానికి అధిపతి అయినటువంటి గ్రహం రాజుగా మారుతుంది. ఈ సంవత్సరం రాజు రవి. రాజు యొక్క వాహనము గజము, అంటే ఏనుగు వాహనం మీద వస్తున్నాడు. ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు, సేనాధిపతి కూడా రవి అయినాడు. పూర్వసస్యాధిపతి గురువు, అపరసస్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి కూడా రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పురోహితుడు గురువు, గ్రామపాలకుడు రవి, గణకుడు శుక్రుడు, దైవజ్ఞుడు రవి, పరీక్షకుడు బుధుడు, పశుపాలకుడు యముడు, స్థాన సంరక్షకుడు కూడా యముడే. ద్విరాఢక పరిమితమైనటువంటి వర్షము, త్రిరాఢక పరిమితమైనటువంటి వాయువు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం రవి ప్రభువు కావడం వల్ల, రవి సహజంగా తీక్ష్ణమైనటువంటి గ్రహము, జ్యోతిషరీత్యా పాపగ్రహంగా కూడా చెప్తారు. రవి రాజు కావడం వల్ల ప్రభువుల మధ్య కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉండేటటువంటి అవకాశం ఉంది. పరస్పర విరోధాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎక్కడైతే వ్యతిరేక్త ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ పరస్పర విరోధాలు ప్రబలడం అనేది ఈ సంవత్సరం మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్వల్పమైనటువంటి వర్షాలు, రవి రాజు కావడం వల్ల వర్షాలు కూడా కొంచెం మాధ్యమికంగా తక్కువగానే ఉండేటటువంటి అవకాశం ఉంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం కన్నా కొంచెం తక్కువే వర్షాలు ఈ సంవత్సరం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఓకే గురు.